వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, టుడే సందులకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూడండి మీకోసం. పూర్వ పరస్వరములకు పరస్వరము ఏకాదేశమగుట. పూర్వ పరస్వరములకు పరస్వరం ఏకాదేశమగుట అంటే అక్కడ సంధి జరిగింది, సంధి అంటారు. సో ఏకాదేశం అంటే ఏంది? రెండు వర్ణాలను తొలగించి మరో వర్ణం వచ్చి చేరడం. రెండు వర్ణాలను తొలగించి మరో వర్ణం వచ్చి చేయడం. ఈ క్రింది వాణిలో సంస్కృత సంధి ఏంటి? విసర్గ సంధి సంస్కృత సంధి. అకార సంధి, ఉకార సంధి, ఎడాగమ సంధులు తెలుగు సంధులు అన్నమాట. చూడండి, ఈ క్రింది వాణిలో సవర్ణాలను సూచించేదేది? ఆ, ఈ, ఉ. ఆ అనువర్ణానికి ఆ, ఈ అనువర్ణానికి ఈ, ఉ అనువర్ణానికి ఉ. మొత్తం అన్నమాట సవర్ణాలను సూచించేది. ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు అని అంటలే సవర్ణ దీర్ఘ సంధిలో. సో అదనమాట. నెక్స్ట్, ఒకే స్థానకరణ ప్రయత్నంలో ఉత్పత్తి అక్షరాలను ఏమంటారు? సవర్ణాలు. అలాగే త్రిశలోని సంధి సవర్ణ దీర్ఘ సంధి. ధేను ప్లస్ ఊదస్యం, ధేనూదస్యం ఎక్కడుంది? ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్, పితృణం, పితృ ప్లస్ రుణం, పితృణం. అండ్ నెక్స్ట్ వన్, ఆ ప్లస్ రు కలిపితే ఏమవుతుంది? గుణసంధి వస్తుంది. ఆ ప్లస్ రు కలిపితే ఏర్పడే సంధి గుణసంధి. ఏ ఓ ఆర్లు ఏంటివి? గుణములు. ఏవో ఆర్లు గుణములు. గుణసంధిలో మొదటి పదాంతమందు ఏ అచ్చు ఉండాలి? ఆ ఉండాలి. దారేషణం విడదీయండి. దారేషణం, దార ప్లస్ ఇషణం, దారేషణం. అండ్ నెక్స్ట్, క్రింది వాణిలో గుణసంధి కానిదంట. సో భానుదయం ఏమొస్తుంది? భానుదయం, భాను ప్లస్ ఉదయం సవర్ణ దీర్ఘ సంధి వస్తుంది. భానుదయం. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, అకారానికి ఏవి పరమైతే వృద్ధి సంధి అవుతుంది? అకారానికి ఏమి పరమైతే వృద్ధి సంధి వస్తుంది? ఏ ఐలు ఓలు పరమైతే వృద్ధి సంధి ఏర్పడుతుంది. క్రింది వాణిలో వృద్ధులను గుర్తించాలంట. ఐ ఔలు, అంతే కదా? ఐ ఔలు వృద్ధులు. అండ్ నెక్స్ట్, వృద్ధి సంధిలో రెండు పదాలు ఏ పదాలు కావాలి? వృద్ధి సంధిలో రెండు పదాలు సంస్కృతం కావాలి. అలాగే నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో వృద్ధి సంధిని గుర్తించండి. ఏకైక, దేవైశ్వర్యము, మహైశ్వర్యం ఇవన్నీ ఏంటివి? వృద్ధి సంధులు అనమాట. అండ్ నెక్స్ట్ బిట్ చూడండి, ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా యావారాలు ఆదేశంగా వస్తాయి. ఏ సంధి? యావారాలు వస్తున్నాయంటే యనాదేశ సంధి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యనాదేశ సంధి సంస్కృత సంధి కిందికి వస్తుందో తెలుగు సంధి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. యావారాలకు ఏమని పేరు? ఎన్నులు అని పేరు. యావారాలకు ఎన్నులు అని పేరు. ఏవో ఆర్లకు గుణములు అని పేరు. మరి త్రికములు అంటే? త్రికములు అని వేటిని అంటారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను లాస్ట్లో చెప్తా త్రికములను ఏమంటారో. దధ్యోదనం, దది ప్లస్ ఓదనం, దధ్యోదనం. అలాగే మృద్వన్నములోని సంధి యనాదేశ సంధి. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాణిలో అనునాసికాక్షరము మా పదాంతంలోని కచట తపలకు అనునాసికాలు పరమైతే ఆయా వర్ణాల యొక్క అనునాసికాలే ఆదేశంగా వస్తాయి. ఇది ఏ సంధి? అనునాసిక సంధి. కవర్ణము అంతముందున్న పదానికి కవర్గం అనునాసికాక్షరం జ్ఞ. వాగ్మయము, వాక్ ప్లస్ మయము. మనశ్శాంతి చుత్వసంధి కిందికి వస్తుంది. మనశ్శాంతి చుత్వసంధి. జష్ములు అంటే గజడ దబల్ని జష్ములు అని అంటారు.
వాగేసుడు జశ్వసంధి. సకారానికి వర్ణాక్షరాలకు చకారము లేదా సకారానికి తవర్ణాక్షరాలకు చకారము లేదా చవర్ణాక్షరాలు పరమైనప్పుడు వరుసగా శకారము వర్గాచ్చులే వస్తాయి. ఇది ఏ సంధి? చుత్వ సంధి. సో త్రికములు అంటే లాస్ట్లో చెప్తా అన్నా కదా, నెక్స్ట్ బిట్ తర్వాత చెప్తా. శరత్ ప్లస్ చంద్రిక. చూడండి, త్రికములు అంటే ఆ ఈ ఏను త్రికములు అని అంటారు. గుణములు అంటే AORలను గుణములు అంటారు. ఎన్నులు అంటే యావారాలను ఎన్నులు అంటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.